అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాల్లో భాగంగా ధనుస్సు రాశి వారికి ఉగాది 2026 నుంచి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఉగాది రాశి ఫలాలు 2026 మరియు 2027. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ డబ్బే డబ్బు, కానీ ఈ విషయాల్లో అప్రమత్తంగా చాలా అవసరం అంట. అసలు దేని గురించో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అర్ధాష్టమ శని వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఆర్థికంగా డబ్బు వచ్చి పడినప్పటికీ మీరు ఏ విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి? ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? విదేశీ ఉద్యోగాలు, వీసాలు వచ్చే ఆ ఛాన్స్ ఎంత పూర్తి వివరాలు ఈ వార్షిక ఫలితాల్లో తెలుసుకుందాం. ఉగాది రాశి ఫలాలు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. 2026 ఉగాది నుంచి ప్రారంభమయ్యే పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి 73% అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం గ్రహ సంచారాలను గమనిస్తే సప్తమం, అష్టమంలో గురువు వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ చతుర్థంలో శని వల్ల అర్ధాష్టమ శని ప్రభావం వీరిపై ఉంటుంది. ఇక రాహు కేతువుల గ్రహస్థితులను బట్టి ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాపార రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు చేతికి అందుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం, కొత్త వ్యాపార అవకాశాలు రావటం జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారులు కూడా బాగా కలిసి వస్తాయి. అయితే మీ దగ్గర పనిచేసే వారితో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా విపరీతంగా లాభాలు రావటంతో మీలో అత్యుత్సాహం పెరిగి తొందరపాటు నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అవి మీకు నష్టాలను కలిగించే ప్రమాదము ఉంది. సెక్యులైజేషన్స్, చిట్టీలు, వడ్డీలకు డబ్బులు ఇవ్వటం వంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏ పని చేసినా సరైన ప్రణాళికతో ముందుకు వెళితే వ్యాపారాలు స్థిరంగా సాగుతాయి. ఉద్యోగులకు ఎలా ఉండబోతుందంటే, ఉద్యోగ రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. కార్యక్రమాలలో మీ ప్రతిభను తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం కూడా బాగా లభిస్తుంది. ఉద్యోగులకు ఇప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు అందుతాయి. అధికార హోదాల్లో ఉన్న వారికి మరింత పెద్ద హోదాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్, టెక్నికల్ వృత్తుల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. టీచింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. అయితే డిసెంబర్ తర్వాత కొంత మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. విలాసవంతమైన వృధా ఖర్చులకు దూరంగా ఉండి పొదుపుపై దృష్టి పెట్టండి. భూములు, స్థలాలపై పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం చాలా జాగ్రత్త అవసరం. పత్రాల విషయంలో, సంతకాల విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. విద్యార్థులకు ఎలా ఉంటుందంటే, విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలలో సిద్ధపడమవుతున్న వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలేజీల్లో సీట్లు లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు ఎలా ఉన్నాయంటే, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు మంచి కాలం. మీ ప్రయత్నాలు ఫలించి వర్క్ పర్మనెంట్ ఉద్యోగులు పొందుతారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాల్లో ఉన్నవారికి గొప్ప విద్యా సంస్థల్లో సీట్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే, ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు, వెన్ను, లీవర్, ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సరైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి, డాక్టర్ల సలహా అవసరం. ప్రేమ, దాంపత్యం జీవితం మరియు కుటుంబం గురించి తెలుసుకుందాం. కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అయితే సహోదరి వర్గాలతో కలహాలు వచ్చే సూచనలు
ఉన్నాయి. మాట తూలకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. ప్రేమ విషయాలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. స్త్రీలకు ఎలా ఉంటుందంటే ధనుస్సు రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలతో కెరీర్ పరంగా ముందంజ వేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహించి అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో ఉన్న స్త్రీలకు క్రమంగా అభివృద్ధి కలిగించే అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉందన్నమాట. ఇదండి మన ధనుస్సు రాశి వారి యొక్క ఉగాది రాశి ఫలాలు. మరిన్ని రాశి ఫలాలతో మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.